అమ్మాయిలు మోసం చేస్తారు, అరుదుగా అమ్మాయిలు అమ్మాయిల్ని మోసం చేస్తారు. కానీ కొత్తగా అబ్బాయిలే మోసం చేస్తున్నారు. అది ఎలానో మనందరికి చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkeys. Let's welcome them. ఓ పాపలు పాపలు ఐ లవ్ యు, ఆకులు ఐ లవ్ యు, నీ టాపులు షేపులు ఐ లవ్ యు. ఇది బేసిక్ గా ఆఫీస్ అండి. ఇక్కడ ఓన్లీ అమ్మాయిలకే జాబ్. బేసిక్ గా బయట పెట్టి కొడితే అమ్మాయిలు చెప్తా మళ్ళీ కొడతారు. అదే మన ఆఫీస్ లో కొడితే బాస్ అని మనకి సెల్యూట్ కొడతారు. అరే ప్యూన్, ఇంటర్వ్యూ ఎవరైనా వచ్చారా? వచ్చారు సార్. లోపల రమ్మను. అందమైన భామలు, లేత మెరుపు తీగలు. హైట్ ఎంత? 5.8. వెయిట్ ఎంత? 58. ఇల్లు హాస్టల్. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అయ్యో లేదు సార్. సార్ ఇంటర్వ్యూ అన్నారు. ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయింది, మీరు అందరూ సెలెక్ట్. నిజంగా ఇలాంటి ఆఫీసర్ నేను ఎక్కడ చూడలేదు. నాకైతే ఎక్కడో గుచ్చుకున్నాడు. నాకైతే జీవితంలో ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నేను ఇప్పటివరకు ఎవరికి ప్రేమించుకోవడం మంచి పని అయింది. మీకు ప్రమోషన్ గ్రాంటెడ్. అప్పుడే అలా చేయడం ఏం లేదు, ఇప్పుడు అలా ప్రమోషన్ వచ్చేసింది. ఇంకో 4 ఇలాంటి మాటలు చెప్పండి, ఆఫీసే రాసిస్తా. గర్ల్స్, బేసిక్ గా మీకు ఉండడానికి ఫ్లాట్ కంపెనీ ఇస్తుంది. ఫ్లాట్ సార్ కు మన మీద ప్రేమ ఎంత కారిపోతుందో. నీకు ప్రేమ కనపడుతుంది, సొల్లు కనపట్ల. వీళ్ళందరికీ నా క్యాబిన్ ముందు టేబుల్ లే. నువ్వు బయటికి పో, 1 month నీకు హాలిడే. గర్ల్స్, టేక్ యువర్ సీట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నేను నిజంగా అమ్మాయిని కాదండి, అబ్బాయినండి. ఆ ఎదవకి అమ్మాయిలంటే కక్కుర్త అని చెప్పి ఏదో పుట్టకుట్టి కోసం అమ్మాయి గెటప్లు వచ్చానండి. కానీ గెటప్లు వచ్చాను కానీ ముగ్గురు కత్తిలాంటి స్పీకర్ సార్. ఏమంటారు సెట్ చేసుకుంటా. ఈ లేడీ గెటప్ వేయాలంటే చాలా కష్టంగా ఉంది సార్. అయినా ఈ ముగ్గురు అమ్మాయిల మధ్య ఉన్న ఆ కష్టం అంతా మర్చిపోతా. ఎవరో కొన్ని సెట్ చేసుకుంటా. సార్ ఈ జాబ్ కోసం లేడీ గెటప్ వేసాను కానీ ఈ ముగ్గురు అమ్మాయిలు చూస్తుంటే అబ్బా పెళ్లి చేసుకోవాలని ఉంటారు. నమ్మబుద్ధి కావట్లేదురా. జాబ్ కోసం కకృతి పడి లేడీ గెటప్ వేసాను కానీ ఈ ముగ్గురులో ఒక్కరన్నా సెట్ చేసుకోవాలి. గర్ల్స్, ఎలా ఉంది ఆఫీస్? సూపర్ సార్. ఓకే కూర్చో పర్లేదు. అమ్మా పావని, ఏం చేస్తున్నావు? సార్ మీలాంటి హస్బెండ్ రావాలని దేవుడికి ప్రే చేసుకుంటున్నాను సార్. ఏంటి కన్ఫ్యూజ్ లో ఉన్నావు? అది అలా కూర్చో పర్లేదు. ఇది ఉందా, ఇలా నొక్కాలి. ఓకేనా? నీ భుజం మీద నా తల పెట్టినందుకు బాధపడుతున్నావా? ఇంకాసేపు అయితే ఆ తల తీస్తారేమో అని బాధగా ఉంది సార్. నా మెడలో వచ్చి ఆల్రెడీ నీ మెడలోకి వచ్చేసింది. ఏం చేస్తున్నావు పింకీ? సార్ ఇక్కడ ప్రెస్ ఎనీ కీ అని ఉంది సార్. ఆ ఎనీ కీ అన్న బటన్ ఇందులో లేదు సార్. చాలా సింపుల్. వెనక ఇలా ప్రెస్ చేయాలి, ఇక్కడ ప్రెస్ చేయాలి, ఇక్కడ ప్రెస్ చేయాలి. ఒప్పుకుంటే ఎక్కడన్నా ప్రెస్ చేయొచ్చు. లంగా పోని నెటితో రద్దయిపోని అది పాట రాసింది ఎవడో వాడికి అందించాలండి. ఎందుకంటారా? లంగా పోని వేసావు కాబట్టి ఎన్ని అందాలు కనిపిస్తున్నాయి. సారీ చేసినందుకు. ఇంకోసేపు ఉంచొచ్చు కదా సార్. సరే, నీ సెల్లర్ లో కార్ పార్కింగ్ ప్లేస్ పెట్టుకో. కొత్త కార్ బుక్ చేశా. మొత్తం దొబ్బెట్టినట్టు. ఓకే గర్ల్స్, మీ వర్క్ మీరు చెయ్యండి. నేను 2 minutes లో వస్తా. సార్ ఇది వెళ్ళిపోయాడు సార్. నా పనిలో నేను ఉంటాను. అమ్మాయి తాగిన కప్పు. ఈ రెడ్ డ్రెస్ అమ్మాయి చాలా బాగుంది. ఎలాగైనా దీని లైన్ లో పెట్టుకోవాలి. కక్కుర్తి. ఏమైంది? ఏంటి ఇది అర్థం కావట్లేదండి. ఇదే మంచి ఛాన్స్. అది అలా ప్రెస్ చేయకూడదు బంగారం. ఫస్ట్ టైం అమ్మాయి టచ్ చేసింది. నేను కూడా ప్రొసీడ్ అయిపోతే ఎలా? సార్ ఫస్ట్ టైం అమ్మాయి ప్రెస్. నేను వాష్రూమ్కి వెళ్ళేసొస్తా. నేను మగానే కదా. అప్పటిదాకా నేనేం చేయను, నేను కూడా వాష్రూమ్కి వెళ్ళేస్తే అయిపోతుంది. ఇదే
నువ్వు అబ్బాయివేనా? నువ్వు కూడా అబ్బాయివేనా? సిగ్గు లేదా అమ్మాయికి తెప్పేసుకోవడానికి? ఓ నువ్వు పెద్ద అంబానికి గెటప్ వేసినట్టు. నువ్వు అబ్బాయి నేను ఎవరికి చెప్పను. నువ్వు కూడా అబ్బాయి నేను ఎవరు చెప్పను. ప్రామిస్? ప్రామిస్. ఆ పొట్టిది నాది, ఆ పందిది నాది. ఓకే ఫిక్స్. కర్రది బండది ఏనుగులకు బాగుంది, నా హైట్ కి కరెక్ట్ సెట్ అవుతుంది. దీనికి ఎలా పడేయాలబ్బా? ఏమైందండి? కాలు తిమ్మిరి పట్టేసిందండి. ఇక్కడ సార్ ఫస్ట్ టైం అమ్మాయి టచ్ చేస్తే ఆ ఫీలింగ్ వేరు సార్. ఒరేయ్, నువ్వు చెప్తే నమ్మదు కావట్లేదురా. కొంచెం పైన అండి. అబ్బా కొంచెం నడిపించారా? మీలాంటి ఫ్రెండ్ ఉంటే ముద్దు పెట్టుకోవాలని ఉందండి. ఏమండి టాయిలెట్ వస్తుంది, ఒకసారి వెళ్ళేసి వస్తారు. సిహెచ్ మనం అబ్బాయిలే ఇంకా. నేను కూడా వాష్రూమ్కి వెళ్ళి వస్తా. ఏంటి అరుపు? లోపల పల్లి చూసాం. మేమేమన్నా బుద్ధింకని చూసామా? అంటే మీరు మీలాగే అబ్బాయిలు. ఇదిగో ఇలా రండి. నలుగురు అబ్బాయిలను బయటపడింది కదా, ఆ బాస్ గారికి అసలు అమ్మాయిలు అంటే కక్కుర్తి అయ్యేది. మనం ఇలానే అమ్మాయిలా కంటిన్యూ అయ్యి వాడు ఆస్తంతా నా గురించి మాట్లాడుకుంటున్నారు. మీకోసం నేను ఏ గిఫ్ట్ తెలిస్తే షాక్ అవుతారు. మేము ఆల్రెడీ షాక్ అయ్యి ఇక్కడ నిలబడ్డాం సార్. ఎందుకు? బల్లి. సరే మీ అందరూ లంచ్ చేశారా? ఇంక చేయలేదు సార్. ఓ ఇప్పుడు దా చేయకపోతే ఎలా? మీకోసమే వెయిట్ చేస్తున్నాం. పోనీ మేము తినిపించమంటారా? రియల్లీ? కూర్చోండి సార్. నాకు మీరు తినిపిస్తారా? ఎస్ సార్. మరి మీరు? మీకు తినిపిస్తే చాలు సార్. డ్రైవింగ్ చేసి చేసి చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. అయ్యో నేనున్నాను సార్. బేబీ నీ మొక్కను చూస్తుంటే ఒక ముద్ద ఎక్కువ తినిపిస్తుంది తెలుసా? వస్తున్నా. కరెక్ట్ టైంకి క్లయింట్ ఫోన్ చేశాడు, నేను వెళ్ళి రావాలి. ఈవినింగ్ వస్తాను. సార్ మిమ్మల్ని చూడకుండా 6 hours నేను ఉండలేను. మీ టేబుల్ మీద ఆల్రెడీ డైమండ్ రింగ్ పెట్టాను. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఏంట్రా ఇది వీడితో? సారీ, నా ఆఫీస్ వచ్చాను. ఓకే ఓకే పర్లేదు. ఏంట్రా ఇది? అగరబత్తాన్ని ముట్టించాను సార్. ఎందుకు లేదంతా? సార్ మీరేం చూడలేదనుకోండి, మనం అలానే కంటిన్యూ అయిపోదాం. ఒరే నీకు ముద్దు పెట్టాను కదరా. మీరు కడుక్కున్నాం కదా సార్. నడుము గిల్లాను కదరా. కానీ నేను మర్చిపోనురా. మర్చిపోవాలి సార్. రంగావని నేటితో సిద్ధం కానీ మొత్తం రద్దయిపోతుంది తెలుసా? నీ ముఖం చూస్తే పగలే కల్లోకి వచ్చేలాగుందో. నీకు ఎలా ముద్దు పెట్టానురా? నాగ్ బాబు సార్ ఎంజాయ్ చేశారా స్కిట్ ని? ఎస్ బాగుంది. నలుగురు మధ్యలో కన్ఫ్యూజన్ డ్రామా బాగుంది. ప్రసాద్ గారి కకృతి బాగుంది. ఐ ఎంజాయ్డ్ ది స్కిట్. నాకైతే చాలా నచ్చింది. పవన్ అయితే వచ్చి అమ్మాయిలాగా ఉన్నాడు, నువ్వు అబ్బాయిలాగా చెప్తుంటే మాకు ఇక్కడ నమ్మబుద్ధి కావట్లేదు. చాలా ఫన్నీగా ఉన్నింది. డాన్స్ బాగా చేస్తావా నువ్వు? జబర్దస్త్ లోంచి మిమ్మల్ని తీసేద్దాం అనుకున్నాం. ఏం చేస్తారు మీరు? కల్లో కూడా అలా అనొచ్చు సార్, తీసేస్తారని చెప్పారు. మామూలు టెన్షన్ ఉండదు సార్. ఒకవేళ తీసేస్తే ఏం చేస్తావు, నీ పరిస్థితి ఏంటి? తీసేస్తే ఏం చేస్తావు అనేది ఇప్పుడు స్కిట్ రూపంలో. ఓకే కానీరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. నువ్వు అయిపోతారా హీరో? నేను షాక్ అయిపోయాను హీరో అనగానే.
ఎక్కడ చూసాను నిన్ను. నేను సార్ గుర్తుట్లయ్యా. వాట్ స్టైల్. గుర్తుపట్టారా? గుర్తుపట్టాను. రైబన్ స్పెట్స్. ఈ విషయం చెప్పడం కోసం 5 నుంచి తీయాలా స్పెట్స్? నేను సార్ సుడిగాలి సుధీర్. ఓ సుడిగాలి సుధీర్. జబర్దస్త్ తీసారట నేను. మీకు తెలుసు కదా సార్, బాగా అందంగా ఉన్న టాలెంట్ ఎక్కువ ఉన్న తొక్కేస్తారని చెప్పని. మరి నేను తొక్కారు. సార్ మన సినిమా ఏంటి సార్? చాలా మంచి సినిమా. ఒక మంచి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను అందరికి. మెసేజ్ ఇవ్వడానికి నంబర్ తీసుకొని మెసేజ్ చెప్తారు, పెద్దగా సినిమా చూడండి బొక్క.